जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। ఇంకా నాలుగోది పెట్టేసరికి మీరే చేతిలో అడ్డు పెట్టేస్తారు, ఇంక నేను తినలేను వెగటొచ్చేస్తుంది అని చెప్పి. ఒక అతనికి లడ్డు ఇష్టం అనుకోండి, ఆ లడ్డు తింటే ఎంతో రుచికరంగా ఆనందంగా ఉంటుంది. రెండోది తింటాడు, మూడోది తింటాడు, అతి బలవంతం మీద లేదా మొహమాట మీద. నాలుగోది పెడితే వెంటనే చేతులు జోడించి వద్దని చెప్తాడు. అంటే ఇక్కడ ఆనందం ఎక్కడుంది? రుచిలో కాదు, తినడంలో కాదు, ఆ లోపల ఉన్నటువంటి మనస్సులో ఉంది. 2 లడ్డూలు తినగానే మూడోది లోపల నుంచి మీ మనసు చెప్తోంది ఇంకొద్దు చాలు అని. 2 మామిడి పళ్ళు తినగానే మూడో మామిడి పండుకి మీ మనసు చెప్తోంది. కనుక శాశ్వతమైన ఆనందం ఎప్పుడూ కూడా మన మనస్సులో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కలిగేటువంటి శారీరక ఆనందాలు వాసనానందాలు అని చెప్తున్నారు గురుదేవులు. వాసనానందం అంటే లోపల నుంచి కలుగుతుంది కోరిక. ఆయా కోరికల్ని మనిషి శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు. అవన్నీ కూడా అశాశ్వతం. అప్పటికప్పుడు కలిగేటువంటి ఆనందాలు మరలా చల్లబడిపోతూ ఉంటాయి. కానీ శాశ్వతమైనది, చెరిపిన చెరబడలేనటువంటిది, మనస్సు పైన ఆత్మపైన ముద్రింపబడేటువంటిది భగవన్నామం. ఒక్కసారి పరమాత్మ నామం చేసి చూడండి. గురుదేవులు తెలియచేశారు, ఆపుదామన్నా కూడా ఆగదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. 1-2 నిమిషాలు మీ మనసు ఏకాగ్రత చెందితే ఆ ఆనందం మీ మనసు ఇంకా కోరుకుంటుంది. ఇంకా సత్సంగంలో కూర్చోవాలి, ఇంకా ధ్యానం చేయాలి, ఇంకా గురుదేవుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా పుస్తకాలు చదవాలి, సత్సంగ పుస్తకాలు, సాధనలో ఇంకా కూర్చోవాలి. చక్కటి ధ్యానం కలిగిందనుకోండి, పక్కన ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే చాలా చికాకుగా ఉంటుంది. అయ్యో ఇంకా ఎక్కువసేపు ఈ ఆనందంలో కూర్చుంటే బాగుండే, అనవసరంగా ఆయన వచ్చి చెడగొట్టాడు అని ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మీరు శారీరకంగా అనుభవించిన కోరికల మీద ఉంటుందా? ఉండదు. 3 మామిడి పళ్ళు తినేసరికి ఇంక చాలు, 2 లడ్డూలు తినేసరికి మూడో దానికి ఇంక చాలు. కానీ గురుదేవులు తెలియచేస్తున్నారు, భగవన్నామం ఎంత స్మరిస్తే, సాధన ఎంత చేస్తే ఇంకా ఆనందం కలుగుతుంది, ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి, అదే ఏకాగ్రతలో ఉండాలి అనిపిస్తుంది. ఇది ప్రాక్టికల్, అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి మార్గం మంది అని చెప్తూ ఉన్నారు. మనస్సు ద్వారా ఏకాగ్రత చెంది మనస్సుని పరమాత్మ స్మరణలో ఉంచుకుని శరీరాన్ని ప్రాపంచిక కర్మలకి, ఇంట్లోని పనులకి अर्पिंచేటువంటి విధానం ఇంకా గురుదేవులు తెలియజేస్తారు. आनंद आता कहाँ से? हमारे 3 शरीर है जो हम देखते हैं, जिसमें हाथ है, पैर है, नाक है, कान है. ये स्थूल शरीर है. इससे काम दिया जाता है. हाथ काम करते हैं, पैर चलते हैं, आंख देखते हैं, नाक सूंघने का काम करती है, कान सुनने का काम करता है. ठीक है. उसके बाद एक शरीर और है हमारे पास, है ना, वो मन बुद्धि चित्त और अहंकार से मिलकर बना है. उसका सोच विचार का काम करते हैं. सोच विचार का काम मन से लिया जाता है. पूजा क्यों जरूरी है, इसलिए मैं आपको बता रहा हूं. और तीसरी है आत्मा, जिसका पहले स्थूल शरीर से कोई लगाव नहीं है, सूक्ष्म शरीर से कोई लगाव नहीं है. ये अलग आइडेंटिटी है अपनी. जब शरीर से आत्मा निकल जाती है और आत्मा में है चैतन्यता और आनंद. 2 चीजें इसके अंदर है, चैतन्यता है और आनंद. चैतन्यता मतलब कि जो हम चलते फिरते हैं, जो हम देखते हैं, जो हम काम करते हैं, ये चैतन्यता है. हमारा शरीर चेतन है, इसलिए हम सारे काम कर पाते हैं. और दूसरा इसके अंदर आनंद. आनंद चीज में नहीं है, आनंद गाड़ी में नहीं है, आनंद मकान में नहीं है. वो सारी चीजें यूज करने की है. आनंद हमारे शरीर के अंदर है और उसी से हम आनंदित होते हैं. आनंदित. अब क्या है कि जब हम
सोते हैं तो क्या होता है कि न हमारे हाथ काम करते हैं, न हमारा शरीर काम करता है। हाथ काम नहीं करता, पैर चलने का काम नहीं करता, आंख देखने का काम नहीं करती, कान सुनने का काम नहीं करती, नाक सूंघने का काम नहीं करती। ठीक है, हम सो जाते हैं। सोने में जब सुबह उठते हैं उस टाइम क्या होता है कि ये जो इंद्रियां जितनी हैं, हमारी इंद्रियां बोलते हैं उनको, ये हमारे मन के अंदर सिमट जाती है, मन में चली गई। रात को खाते नहीं, फिर दिन में तो फिर भी खाते रहते हैं। रात को खाते नहीं, रात को दूध नहीं पीते, रात को कुछ नहीं करते, सोते हैं बस। जब सुबह उठे तो जो इंद्रियां हैं उन्होंने अपनी चीजें जो हैं वो सौंप दी। हाथ ने हाथ का काम करना शुरू कर दिया, पैर ने पैर का काम शुरू करना कर दिया, मन ने सोचने का काम शुरू कर दिया। तो क्या है, इसी का नाम रेस्ट है कि जब मन में सिमट गई, उनको शक्ति जो प्राप्त होती है वो मन से प्राप्त होती है, और सुबह बिल्कुल हम ताजगी महसूस करके उठते हैं। हमारे अंदर जोश है, हमारे अंदर काम करने की इच्छा है, और हमारे अंदर काम करने की कबल है। तीनों चीजें होती है जब सुबह उठते हैं। अगर रात को नींद ना पड़े तो सुबह उठने के बाद कोई काम नहीं होता। अगर 15 दिन ये काम नहीं हुआ आपका, रात को नींद ना पड़ी, तो 16वें दिन आपको डिप्रेशन हो जाता है कि भाई काम तो हो ही नहीं रहा। ठीक है, उसके बाद क्या है कि सोने से अपने शरीर को हम रेस्ट देते हैं। दूसरा क्या है, पर हमारा मन जो है 24 घंटे चलता रहता है। जितनी हमारी उम्र है इंटू 24 आवर्स इंटू 365 दिन बराबर मन जो चल रहा है, उसको हम रेस्ट नहीं देते। उसकी वजह से हमारी जो प्रवृत्ति है वो पशुवत प्रवृत्ति हो गई है। हमारे अंदर एक दूसरे के प्रति ना व्यवहार है ना प्यार है। अपना अपना, जैसे पशु अपना काम करता है ऐसे हम भी अपना काम करते हैं सुबह से शाम तक, और जाके सो जाते हैं। तो इसको भी आराम देना जरूरी है मन को। भगवान कृष्ण ने गीता में कहा है 4 बातें कि पहला आहार की शुद्धि, दूसरा विहार की शुद्धि, तीसरा अभ्यास, और चौथा वैराग। अभ्यास। अब क्या है कि जब हम ध्यान करते हैं या पूजा करते हैं उस टाइम पर हम अपने मन को एक तरफ लगा देते हैं, अपने इष्ट को याद करते हैं। जब इष्ट को याद किया तो एक सर्टेन टाइम बाद हमारा मन जो है वो खाली हो जाता है, वैक्यूम हो जाता है। मन कहता है कि मंत्र चल रहा है, पर वास्तव में चल नहीं रहा होता, खाली हो जाता है। उस टाइम हमारी जो वो है, कहते हैं कि हमारा जो मन है वो आत्मा में सिमट जाता है। उसमें चैतन्यता और आनंद, 2 ही चीजें हैं, वहां से हमको आनंद प्राप्त होता है। जिसे हम कहते हैं कि हम तो बहुत आनंदित हो गए, आनंद प्राप्त हुआ। तो इसलिए आप भगवान को माने या न माने, अपनी हस्ती को तो जानेंगे ही जानेंगे। ये पूजा करना बहुत आवश्यक है, परमात्मा को याद करना बहुत आवश्यक है। मन को एक तरफ लगाइए और आनंदित रहिए। पूजा इसलिए आवश्यक है। और जब आपने मेडिटेशन शुरू कर दिया तो जब कीर्तन भी करेंगे वो पीरियड आपके ध्यान के अंदर ऐड होता चला जाएगा, अलग नहीं होगा। वो जितनी भी क्रिया आप करेंगे, गीता पढ़ेंगे, रामायण पढ़ेंगे और व्रत रहेंगे, वो सारी की सारी चीज़ें आपके रूटीन में ऐड होती चली जाएंगी, और आपका समय ऑटोमेटिक अपने आप बढ़ना शुरू हो जाएगा, और बाखूबी परमात्मा की याद में सारे काम कर पाएंगे। కనుక ఆనందం గురించి తెలియజేశారు ఇందాక మనం గురుదేవులు. మరి అసలు ఈ ఆనందం, అసలైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుంది అంటే మనసులో ఉంది. గురుదేవులు ఏమని తెలియజేస్తున్నారు, మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు కూడా ఈ శరీరంతో చాలా చాలా పనులు చేస్తూ ఉంటాం. బయటికి వెళ్తాం, పొలం పనులు, అలాగే వ్యాపారం తాలూకు పనులు, అలాగే ఆడవారైతే ఇంట్లో పనులు, పిల్లలైతే స్కూళ్ళు, కాలేజీలు. రాత్రి ఇంటికి వచ్చేసరికి ఈ శరీరానికి విశ్రాంతి ఇస్తాం, అంటే దాన్నే నిద్ర అంటారు. నిద్ర అనేటువంటి రూపంలో ఈ శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాం మనం రాత్రి సమయం 6 గంటలు లేదా 8 గంటలు. ఇది దేనికోసం అంటే ఈ శరీరానికి ఎప్పుడైతే
విశ్రాంతి ఇచ్చామో మరలా రేపు ఉదయం లేచిన తర్వాత మనం చేసుకోవాల్సిన పనులన్నిటికీ కూడా కావాల్సిన శక్తి ఈ శరీరానికి నిద్రలో వస్తుంది. నిజానికి గురుదేవులు ఏమని తెలియజేస్తున్నారు, మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ శరీరం అంటే ఈ యొక్క మనం కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు ఇదే అనుకుంటాం. కానీ గురుదేవులు ఏమని చెప్తున్నారు, వాస్తవానికి మనకు కనబడేటువంటి ఈ శరీరం కాదు, మనది 3 శరీరాల యొక్క కలయిక. మొట్టమొదటిది స్థూల శరీరం, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే పైకి కనిపించేది కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు ఈ శరీరం అంతా కూడా. రెండవది సూక్ష్మ శరీరం, లోపల ఉంటుంది, దాన్నే మనస్సు అంటారు. ఈ సూక్ష్మ శరీరమే మొత్తం పని అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో వచ్చేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే మీ శరీరం పైకి ప్రవర్తిస్తూ ఉంటుంది. మూడవది ఉంది, దాన్నే కారణ శరీరం అంటారు, అంటే ఆత్మ. అతి ముఖ్యమైనది, సకల చరాచర జీవరాశుల్లో అన్ని ప్రాణుల్లో ఉండేటువంటిది ఈ ఆత్మే, పరమాత్మ యొక్క అంశ. గురుదేవులు తెలియచేశారు ఇందాక. ఈ ఆత్మే మొత్తం అంతటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది, చేసేది చేయించేది అంతా అదే. మనం ఏం చేస్తాం, ఉదయం లేచింది మొదలుకొని మన సంసారం తాలూకా పనులన్నీ చేసుకుని రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాం. పడుకోగానే ఎవరైతే చక్కగా కష్టపడి పనిచేస్తారో అలసిపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా గాఢమైనటువంటి నిద్ర కలుగుతుంది. ఉదయం లేవగానే ఎంతో చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. శరీరం యావత్తు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది పనులు చేసుకోవడానికి. గురుదేవులు ఏమని చెప్తున్నారు, ఏ విధంగా అయితే నిద్ర ద్వారా శరీరానికి విశ్రాంతినిస్తున్నామో మనసుకి, అనగా మన లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం అనేటువంటి ఈ మనసుకు కూడా విశ్రాంతినివ్వాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే, నిజానికి మనసుకి విశ్రాంతి ఉండదు. ఎందుకని, ఉదాహరణకి మనం నిద్రపోతున్నాం అనుకోండి, రాత్రి సమయంలో కాళ్ళు చేతులు పనిచేయవు, కళ్ళు చూడవు, చెవులు వినవు, ముక్కు శ్వాస పీలుస్తూ ఉంటుంది కానీ మన దాని గురించి సంబంధించినటువంటి ఉనికి కూడా మనకు తెలియదు, నాలుక రుచి చూడదు, కాళ్ళు చేతులు కూడా ఎక్కడికి వెళ్ళవు, పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటాం. కానీ అప్పుడు పనిచేసేది ఏమిటి, మనస్సు. రోజంతా కూడా మనం ఎక్కడెక్కడ తిరిగాం, చేతులతో ఏమేం పనులు చేసాం, కళ్ళతో ఏమేం చూసాం, చెవులతో ఏమేమి విన్నాం, నోటితో ఏమేమి తిన్నాం, ఇవన్నీ కూడా నిద్రా సమయంలో మనస్సు 1-2 సార్లు బేరీజ్ వేసుకుంటుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఆయా సంస్కారాలు మనసుపై పడతాయి. ఏవైతే తింటూ ఉన్నారో ఆ రుచుల తాలూకా కోరికలు మనసుపై పడుతూ ఉంటాయి. ఉదయాస్తమానం మీరు ఏవైతే చూస్తూ ఉన్నారో ఆ దృశ్యాల తాలూకా సంస్కారాలు మనసుపై పడతాయి. ఈ మనసు ఏం చేస్తుంది, మరలా వాటినే చూడమని చెప్తుంది. లోపల నుంచి శరీరానికి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మరలా అదే తిను, అదే తాగు, ఆ మాటలే విను, ఆ దృశ్యాలే చూడు, అక్కడికే వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. చేసేదంతా కూడా మనస్సే. ఆయా కర్మలను ఆచరించడం ద్వారా ఆనందాన్ని పొందేటువంటిది కూడా మనస్సే. ఈ మనస్సుకి విశ్రాంతినివ్వాలి. అది ఎలాగా అంటే ధ్యానం ద్వారా, దానికి భగవన్ నామాన్ని అలవాటు చేయడం ద్వారా అది కూడా విశ్రాంతి పొందుతూ ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే దానిలో వచ్చేటువంటి వాసనాత్మకమైనటువంటి కోరికలన్నింటినీ కూడా నశింపు చేసుకుని ఆ మనసుకి విశ్రాంతి ఇవ్వాలి అంటే మనసుకి ధ్యానం అలవాటు చేయాలి అని చెప్తున్నారు గురుదేవులు. ఈ ధ్యానం అనేది ఒకే ఒక ఇష్టదైవం మీద ఏకాగ్రత, లేదా పరమాత్మని స్మరించడం, ఇష్టదైవాన్ని ధ్యానించడం లేదా పూజ చేయడం. మనం ప్రారంభంలో ఎలా ప్రారంభిస్తాం, గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఉదయం అర్ధగంట ధ్యానం లేదా ప్రాపంచిక పూజ, దీని ద్వారా ప్రారంభిస్తాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని తెలియచేశాడు. పరమాత్మను పొందడానికి, మానవ జన్మని చక్కగా వినియోగించుకోవడానికి, మరలా ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో ఆ పరమాత్మలో చేరడానికి 4 ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అవసరం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆహార శుద్ధి, విహార శుద్ధి, అభ్యాసం, వైరాగ్యం. గురుదేవులు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. అభ్యాసం అనేది మానసిక అభ్యాసం, మనసుకి సాధన ధ్యానం అనేటువంటి రూపంలో ఆ మానసిక అభ్యాసాన్ని అలవాటు చేస్తూ ఉంటాం. భగవన్నామాన్ని కాదు, పరమాత్మని ధ్యానం చేయమని చెప్పట్లేదు గురుదేవులు. ఏదో ఒక దాని మీద ఏకాగ్రత లేదా కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, ఏదో ఒక దాని మీద మీ మనసుని ఏకాగ్రత చెయ్యాలి. తద్వారా మీ ఉనికిని మీరు తెలుసుకోగలుగుతారు. అసలు మనం అంటే ఏమిటి,
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి గురుదేవులు తెలియచేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకి ప్రాపంచిక పశుపక్షాదులకి ఎటువంటి తేడా లేదు. అవి కూడా నిద్రలేస్తాయి, బయట తిరుగుతూ ఉంటాయి, ఆహారాన్ని తింటాయి, ఆకలి తీర్చుకుంటాయి, నిద్ర రాగానే పడుకుంటాయి. మనం అదే చేస్తున్నాం. కానీ దానికి మనకి తేడా ఏమిటి అని అడుగుతున్నారు గురుదేవులు. ఒకే ఒక్కటి, అదేమిటి? మనస్సు ద్వారా ఆలోచన రాహిత్య స్థితి, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం, కర్మలను ఆచరించడం యందు స్వాతంత్ర్యం. చక్కగా ఏ పని చేస్తున్నామో మనం ఆలోచించుకుని 1కి 10 సార్లు ఆచరించేటువంటి శక్తి పరమాత్మ మనకి ఇచ్చాడు. అదేవిధంగా మనస్సుని పరమాత్మ చరణాల మీద లగ్నం చేసి ఆత్మలోనికి ఎప్పుడైతే ఇందాక చెప్పినట్లుగా స్థూల శరీరం, ఈ పైకి కనిపించేటువంటి శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతిస్తున్నాం. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అనగా మనస్సు, ఈ మనస్సులో కలిగేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా పూర్తిగా నివృత్తి చేసి పరమాత్మ నామం, భగవన్నామం అనేటువంటి వస్తువుని దానికి అలవాటు చేసి పరమాత్మ చరణాలపైన ఏకాకారం చేస్తున్నాం. అప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? ఆత్మ లోపలికి వెళ్తుంది. గురుదేవులు తెలియచేశారు, 3వది కారణ శరీరం, దాన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మే 99% ఈ మానవ జీవితంలో పాత్ర వహిస్తుంది, అతి ముఖ్యమైన పాత్ర. చైతన్యత, ఆనందము అంతా కూడా ఈ ఆత్మలోనే ఉంటుంది. ఈ ఆత్మ నుంచే మనసుకి శక్తి వస్తూ ఉంటుంది, మనసు నుంచి శరీరానికి సంకేతాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ శూన్యమైపోయిందో, అనగా ఈ ఆత్మ విడిచి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిందో, మనకు కనిపించేటువంటి ఈ స్థూల శరీరం కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అనగా మనస్సు కానీ రెండూ కూడా వ్యర్థమైపోతాయి. మొత్తం ఆడించేటువంటి ఆట అంతా కూడా ఆత్మ మీదే ఆధారపడింది. ఈ ఆత్మని పరమాత్మలో విలీనం చేసుకుని మానవ జీవితాన్ని చక్కగా సఫలీకృతం చేసుకోవడానికే ఈ మార్గం గురుదేవులు తెలియచేస్తారు. మరలా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని. तो सब लोगों ने मनुष्य होने की बहुत बहुत प्रशंसा की है. अब हम चलें कैसे, ध्यान कैसे करें? सबसे पहले अपनी आत्मा से पूछे कि परमात्मा का कौन सा स्वरूप आपको सबसे ज्यादा प्यारा लगता है. चुनिए अपने आप कि आपको शिव अच्छे लगते हैं या राम अच्छे लगते हैं या कृष्ण अच्छे लगते हैं, शिवड़ू अच्छे लगते हैं. अपने आप डिसाइड करिए, किसी के पास जाने की जरूरत नहीं है. जब आपने डिसाइड कर लिया एक इष्ट, एक नाम, तभी पूजा सफल हो पाएगी. अगर एक नाम रखेंगे, एक मूर्त रखेंगे, एक शक्ल रखेंगे, बहुत जल्दी आपका मन लगेगा आपके इष्ट के चरणों में. तो बड़े प्यार से बैठिए, धूप दीप जलाएं. धूप दीप जलाने के बाद आप ये महसूस करें कि हमारा इष्ट, हमारा परमात्मा हमारे सामने शरीर के साथ विद्यमान है, विराजमान है अपने सामने. दिल की हर धड़कन पर जो नाम आपका है, जो मंत्र आपका है, जिसको आप सबसे ज्यादा प्यारा समझते हैं, वो दिल की हर धड़कन से निकल रहा है. ये हमारा गोल है प्राप्त करना. सुबह की पूजा आधा घंटे की, शाम की पूजा आधा घंटे की. उसके बाद जब भी आपको टाइम मिले आप अपने इष्ट को याद कर सकते हैं, नाम ले सकते हैं. ठीक है. मेडिटेशन चलते हुए किया जा सकता है, नाम. कंसंट्रेशन एक जगह बैठ के किया जा सकता है. जब बैठेंगे अपने इष्ट को याद करेंगे, वो आपका कंसंट्रेशन हुआ. ध्यान योग में 2 चीजें होती है, मेडिटेशन, कंसंट्रेशन. दूसरा, जब आप चलते होंगे, खाली समय पे चल रहे हैं आप या खेत में काम कर रहे हैं, उस टाइम बड़े आराम से अपने इष्ट का नाम लिया जा सकता है. राम, चलते जाइए राम, करते जाइए राम. तब बैठ के करने की जरूरत नहीं. जब काम करेंगे तो नाम लेंगे, और जब बैठ के पूजा करेंगे तो शक्ल बनाएंगे सामने. दोनों चीजें हमारे बुजुर्गों ने आपके सामने रखे कि बड़े आराम से हर प्राणी, चाहे किसी भी बिजनेस के अंदर काम करता हो, जब भी खाली समय 2 काम बड़े आराम से कर सकता है. ठीक है. उसके बाद पूजा करने के भी अलग अलग तरीके बताए. पहली पूजा है रिचुअल पूजा, मंदिर जाना, ठीक है, भगवान के दर्शन करना,
शिव जी को जल चढ़ाना, ये है रिचुअल पूजा, शारीरिक पूजा बोलते हैं इसको। हमारा जो रास्ता है ध्यान योग का, ये मानसिक पूजा से है। इसके अंदर शरीर भी इन्वॉल्व होता है, मन भी इन्वॉल्व होता है। और जब तक आप मन को इन्वॉल्व नहीं करेंगे पूजा के अंदर, तब तक सच्ची पूजा बनती नहीं है। ठीक है, जब ये आगे बढ़ता चला जाएगा, आपको कंसंट्रेशन का आनंद आना शुरू होगा, तो यही आत्मिक पूजा हो जाती है। शरीर का हर रोम नाम लेना शुरू करता है और आपको उस चीज का आभास होता है। जब ये स्थिति आ जाएगी, तो आपके अंदर स्पिरिचुअल ग्लैंड्स बोलते हैं, स्पिरिचुअल चक्र बोलते हैं, वो एक्टिवेट होना शुरू हो जाते हैं। और उसके बाद उनका आनंद, असली आनंद शरीर का, परमात्मा का आपको मिलना शुरू हो जाता है। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।